నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో పలు ప్రాంతాల్లో జరిగిన నేరాలపై లుక్కేద్దాం. జైలు నుంచి తప్పించుకోవడానికి ఓ ఖైదీ స్కెచ్ వేశాడు. అనారోగ్యంగా ఉందని చెప్పి ఆసుపత్రికి వెళ్లి తప్పించుకోవడానికి ప్లాన్ వేశాడు. టేపులు, మేకులు, ప్లాస్టిక్ వస్తువులు మింగేశాడు. అయితే అదే అతని ప్రాణాల మీదకి తెచ్చింది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ ఖైదీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు, జైలు అధికారులకు దిమ్మ తిరిగే విషయాలు తెలిసాయి. సదరు ఖైదీ కడుపులో ఏకంగా 8 రకాల లోహాలు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. చంచల్గూడ జైల్లో 21 ఏళ్ల మహమ్మద్ సోహెల్ ఖైదీగా ఉన్నాడు. ఆయన కొద్ది కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. దీంతో డాక్టర్లు ఆయన ఉస్మాన్ ఆసుపత్రికి తరలించారు. జనరల్ సర్జరీ విభాగం యూనిట్ 7 ప్రొఫెసర్ డాక్టర్ బొంగు రమేష్ రోగిని పర్యవేక్షించి మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగానికి రిఫర్ చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ రమేష్ కుమార్ రోగికి ఎక్స్రే తీయించగా అందులో షాకింగ్ విషయాలు తెలిసాయి. ఖైదీ కడుపులో మేకులు, ప్లాస్టిక్ వస్తువులు, మెటల్ ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి ఎండోస్కోపీ సహాయంతో కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్ ను తొలగించి అతని ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఖైదీ కడుపులో ఉన్న టేపులు, మెటల్ నెయిల్స్ ను విజయవంతంగా తొలగించిన వైద్యుల బృందాన్ని ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేంద్ర అభినందించారు. జైలులో 4 గోడల మధ్య ఉండలేక ఎలాగైనా బయటపడాలని సోహెల్ వాటిని మింగినట్టు తెలుస్తోంది. అయితే అది కాస్త అతని ప్రాణం మీదకి వచ్చింది. రాత్రిపూట భోజనం చేసి నిద్రించిన కుటుంబంలో తెల్లారేసరికి 5 చిన్నారులు విగత జీవులుగా మారారు. మిగతా 2 పెద్దవారు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వారి ఇంట్లోకి బయట వ్యక్తులు ప్రవేశించిన ఆనవాళ్లు కానీ, కుటుంబంలో గొడవ జరిగిన సూచనలు కానీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జనవరి 8వ తేదీ రాత్రి మూసుకున్న ఇంటి తలుపులు ఆ తర్వాత రోజు సాయంత్రం కావస్తున్నా తెరుచుకోకపోవడంతో ఇరుగు పొరుగు వారు అనుమానించారు. బలవంతంగా డోర్లు తెరిచి లోపలికి వెళ్లి చూడగా కుటుంబం మొత్తం నిద్రలోనే ఉన్నారు. అందులో 5 పిల్లలు అప్పటికే చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఒకే కుటుంబంలో 5 చనిపోయిన విషయం తెలిసి పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలతో ఉన్న 2 పెద్దవాళ్లను హుటాహుటిన ఆసుపత్రికి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా ఈ ప్రమాదం జరిగిన ఇంటి యాజమాని పేరు రహీజుద్దీన్ అని పోలీసులు తెలిపారు. చనిపోయిన వారిలో 3 పిల్లలు రహీజుద్దీన్ సంతానం కాగా మిగతా 2 బంధువుల పిల్లలని చెప్పారు. ఈ ఘటనలో రహీజుద్దీన్ భార్యతో పాటు అతడి తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నారని వివరించారు. ఇంట్లో వెచ్చదనం కోసం పెట్టుకున్న కుంపటి వల్లే పిల్లల ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నట్టు చెప్పారు. గదిలోకి గాలి వచ్చే మార్గం లేకపోవడం, కుంపటి నుంచి వెలువడిన కార్బన్ డయాక్సైడ్ కారణంగా గాలిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గి ఉండవచ్చని అంటున్నారు. దీంతో ఊపిరాడక వారు నిద్రలోనే కన్నుమూసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల స్కీమ్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. అర్హుల ఎంపిక పేరిట ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పాలని కోరుతున్నారు. ఓటీపీ ఎంట్రీ చేయకపోతే అప్లికేషన్ ప్రాసెస్ జరగదని భయపెడుతున్నారు. ఇలా ఓటీపీ చెప్పిన వారి అకౌంట్స్ ను ఖాళీ చేయాలని ప్లాన్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొందరికి ఇలాంటి కాల్స్ వచ్చాయి. దీంతో అక్కడి పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సైబర్ నేరగాళ్లు పంచా విసురుతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. అర్హుల ఎంపిక పేరిట ప్రజాపాలనకు దరఖాస్తు చేసుకున్న వారికి ఫోన్ మెసేజ్ చేస్తున్నారు. నమ్మిన వారిని మోసగిస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్, సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వాట్సాప్లో లింక్స్, కాల్స్ వస్తే స్పందించకూడదని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సైబర్ నేరగాళ్ల కాల్ అని తెలిస్తే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పొరపాటున ఓటీపీ చెప్పారో మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు 1 రూపాయి కూడా లేకుండా ఖాళీ అయినట్లని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఇలా పలువురికి ఈ తరహా ఫోన్లు రావడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆరా తీసిన పోలీసులకు నివ్వెరపోయే నిజం తెలిసింది. ఇది సైబర్ నేరగాళ్ల పనేనని భావించిన పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఈ సందేశంతో వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టి మరీ అలర్ట్ చేస్తున్నారు. ఎవరికైనా ఎలాంటి కాల్స్ వస్తే వెంటనే కాల్ కట్ చేయమని చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున ఓటీపీ చెప్పినా ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
ఇది వాల్టి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.